ఎంత మూత్రం బయటికి రావాలి? కనీసం 24 గంటల్లో 1.5 లీటర్ల మూత్రం బయటికి రావాలి. మనం సముద్రం నీళ్ళు తీసి ఎండబెడితే ఏమవుతుంది? ఉప్పు తయారవుతుంది. అలాగే మూత్రం కూడా చాలా గాఢంగా బయటికి వెళ్తే అందులో ఉండే లవణ పదార్థాలన్నీ పేరుకుపోయి రాళ్ళు తయారవుతాయి. దాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. కిడ్నీలో ఉండే లవణ పదార్థాలు పేరుకుపోయి రాళ్ళు తయారకుండా ఉండాలంటే అందులో ఈరునంతా పల్చగా ఉండి ఈ పదార్థాలన్నీ కరిగిన స్థితిలో బయటకు పోయేటట్టుగా ఉండాలి. ఆ విధంగా 24 గంటల్లో బయటికి పోవాల్సిన లవణ పదార్థాలని పలచగా బయటికి పోవాలంటే కనీసం 1.5 లీటర్ల మూత్రం బయటికి పోవాలి. 1.5 లీటర్ల మూత్రం బయటికి రావాలంటే దాదాపుగా 2.5 లీటర్ల నీళ్లు తాగాల్సి వస్తుంది, నీడలో కూర్చుని పనిచేసే మనిషి అయితే. అలాగే ఎండలో తిరిగి గాలి తగిలి వీళ్ళు పనిచేసే వాళ్ళైతే కనీసం 4 లీటర్లు, ఒకసారి 5-6 లీటర్ల నీళ్లు కూడా తాగాల్సి వస్తూ ఉంటుంది. అంత చెమట పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా అనుమానం వచ్చినప్పుడు ఒక ఆదివారం పొద్దున్న నుంచి సోమవారం పొద్దున్న దాకా ఎంత మూత్రం వస్తుందో ప్రతిదీ పట్టి చూసుకోవాలి. కనీసం 1.5 లీటర్ల మూత్రం వస్తేనే రాళ్ళు తయారయ్యే అవకాశం తగ్గుతుంది.